నిన్న మొన్నటి వరకు రైతన్నలను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల బాటలోనే రోజురోజుకు ఉల్లి ధర పతనమవుతోంది. అమాంతం పడిపోయిన ఉల్లి రేట్లతో భారీగా నష్టపోతున్నామని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో గత కొంతకాలంగా మిర్చి, కంది, వాము, వేరుశెనగ తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉల్లి పంటకు మొన్నటి వరకు స్థిరంగా గిట్టుబాటు ధర లభించింది. ఇదే ధరలు కొనసాగుతాయని ఆశించిన రైతుకు తీవ్ర నిరాశే ఎదురైంది. గత వారం రోజుల నుంచి ధరల పతనం ప్రారంభమైంది. ప్రస్తుతం సగానికి పైగా ధరలు పడిపోవడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మన ఒప్పరు వచ్చి వెంటనే 2000 చిల్లర పోయింది. అప్పుడు ఒక వారం 1600 అదే రేటు పోతాను వచ్చింది. ఇంక రైతులు తగ్గుతుంది రేటు పెరుగుతుంది అంటే తగ్గుతుంది అంటారు. ఒకళ్ళక్కడ చెప్తలేరు కదా. ఏం మా బెదవాళ్ళు ఎట్ట బతకాలి, ఇంత రేటు తక్కువైతే కొంచెమంది ఎక్కియాలి కదా రేట్లు. కానీ పడిపోయేదా మీరు మాట్లాడుకొని కిందికి దింపుకుంటూ వచ్చారు రేటు. 2000 ఉంది సార్, ఇప్పుడు మరి 500 కాటికి వచ్చేసారు. మరి ఎట్ట చేయాలి, మా రైతులు ఎట్ట బతకాలి? ఈడ రైతులకైతే కొంచెం సతాయింపు లెక్కనే ఉంది. లేకుంటే బయట అమ్ముకుంటే ఒక ప్యాకెట్ 600 అమ్ముకుంటే కూడా కమిషన్ లేకుంటే రైతు అట్లయినా కొంచెం గిట్టించుకుంటాడు. దాని వరకు ఆ పెట్టుబడుల వరకు వెళ్ళించుకుంటాడు, లేకుంటే నష్టమే. అంతా 700 800 అంతకన్నా కూలే. లాస్ట్ అంటే 1000 రూపాయలు అంతే. ఏం చేసేది లేదు, మనం పెట్టుకునేది కాదు కదా ఇంట్లో. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడు మనం అమ్ముకునే, మనం ఇప్పుడు పచ్చి బతికిది ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని నెలలు పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకునేది కాదు. ప్యాకెట్ 600 అంటే ఏమో గిట్టుబాటు అవుతుంది. బాడిగలు అవి అన్నీ మాకు నష్టమే సార్. ఇక్కడ పెట్టుబడి వచ్చింటే 1,500,000 దాకా వచ్చింది. ఎక్కడన్నా వేసినాం, పంటలు సరిగా రాలే, నీళ్లు లేక బోర్లలో నీళ్లు పడిపోయి సరిగా అట్లా. కర్నూలు మార్కెట్ కు రోజు 700 నుంచి 1000 క్వింటాల ఉల్లి దిగుబడులు వస్తున్నాయి. క్వింటా ధర అత్యధికంగా 1400, కనిష్ట ధర 300 నుంచి 500 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో కనీసం పెట్టుబడులు సైతం రావటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడులు వచ్చినాయి 1,70,000. మందులకి దానిలోకి ఏం సరిపోతుంది, రైతుకి ఏం మిగలదు సార్. కూలీలకి మందులకి దానికి సరిపోతుంది అంతే. ఎట్లంటే ఏం సార్, రైతు అంటేనే ఇంకా ఏం లేదు రైతుకి. మొత్తం వ్యాపారస్తులకి వాళ్ళకు ఉంది కానీ రైతుకి ఏం లేదు. మొన్న పోయిన రేటు దక్కింటే మాకు ఇంత మిగిలేది, ఏదో ₹1 మిగిలేది. అంత దాకా కూడా మాకు అవకాశం లేదు. ఇప్పుడు దానికి సరిపోతుంది. దాంట్లో పెట్టుబడికి బాగానే మనం పెట్టుబడులు పెట్టినవి ఏం చేస్తాం, లాభం లేదు. ఇంకా రైతు అంతే నాశనం. చేసుకునే విధాకము లాభం లే, ఇట్లా పనులు చేసుకుంటే ఇంకెట్లా పనులు పండిలా. మీకేం లేదు సార్, ఇట్లా ఒరిజినల్ అమ్మాలే దింపాలా, వాళ్ళే ఒరిజినల్ తీసుకోవాలా. వాళ్ళతో దింపిస్తే సరే, వాళ్ళ కడుపు వాళ్ళు నించుకొని పోతారు. వీళ్ళు ఎందుకు అడగాల? వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలా ఇద్దరికి ఇవ్వాలంటే మాకు ప్రాబ్లం అయిపోతుంది. మేము ఎండలు కష్టపడి పంటలు సరిగా రాక చాలా మా ప్రాబ్లం ఎక్కువైంది సార్. ఇది కర్నూలు జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఉల్లి దిగుబడులు త్వరగా పాడవుతున్నాయి. మరోవైపు డిమాండ్ లేక పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లకు ఎగుమతులు దాదాపు ఆగిపోయాయి. మహారాష్ట్ర నుంచి నాణ్యమైన ఉల్లిగడ్డలు అధికంగా వస్తుండటంతో వాటితో కర్నూలు ఉల్లి పోటీ పడలేకపోతోంది. ఫలితంగా ఉల్లి ధరలు పడిపోతున్నాయని అధికారులు భావిస్తున్నారు. కొద్దిగా అరేవలు తగ్గింది. అట్ ది సేమ్ టైము ఈ ఎండ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఆనియన్లో డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే పైకి ఉన్నా కూడా ఈ వేడి ప్రభావంతో కూడా ఆనియన్లో కొద్దిగా చేంజెస్ వస్తాయి. ఎక్స్పోర్ట్ పంపించడానికి కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే ఉంటుంది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు. ఈ 2-3 రోజుల్లోనే కొద్దిగా రేటు పైన ప్రభావం ఉంది. అదే వ్యాపారస్తులు కూడా ఇది ఎక్స్పోర్ట్ వెళ్తే వాళ్ళు కూడా ఈ వచ్చే ఇండెంట్ను బట్టి వాళ్ళు కూడా కాంపిటీషన్లో ప్రైజ్ వేసుకోవడం, పోటీగా కొనడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్ లేనప్పుడు మాత్రమే కొద్దిగా రేటు పైన ప్రభావం చూపిస్తుంది. ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇయర్ మాత్రము మనకి రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ధరల పతనం ఇదే విధంగా కొనసాగితే సాగు చేసే పరిస్థితి ఉండదంటున్న రైతులు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.